హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మా అత్తమ్మ కొన్ని వస్తువులు పంపించారు. వాటిని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇదైతే స్నాక్స్ బ్యాగ్ అండి. ఇందులో అయితే మా పాప కోసం కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు. అయితే మేము ఊరి నుండి ఇంకా మేము ఉండే కాడికంటే జార్ఖండ్కి రావడానికి 24 hours టైం పడుతుంది. అందుకనే ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఇంటికా నుండి తీసుకొచ్చుకుంటాము. అవే ఈ బాటిల్స్ అన్నట్టు బాటిల్స్ ఖాళీ బాటిల్స్ పెట్టినాయి. ఇంకా చపాతీలోను కర్రీ చేసుకొని వచ్చిన బాక్స్ కూడా ఉంది. ఇంకా మా పాప కోసం తెచ్చిన స్నాక్స్ ఇదే వీడియోలో మా పాప వివరంగా చెప్తుంది. ఇంకా ఇక్కడైతే మా అమ్మ అరటికాయలు ఇంకా మామిడికాయలు పంపించింది. ఈ అరటికాయలతో చిప్స్ చేసి ఇంకా అరటికాయ ఫ్రై లాగా చేద్దాం అనుకుంటున్నాను. వీలైతే మీకు తోటి షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ మామిడికాయలతో అయితే కొన్ని పచ్చడి పెట్టి కొన్ని మగ్గించుకొని తినాలనుకుంటున్నాను. అంటే మగ్గించిన తర్వాత టేస్టీగా ఉంటాయంట రసాలు అవి. ఇంకా ఇవైతే కొన్ని వస్తువులు అన్నీ ఒక్కసారిగా బయట పెట్టేసుకొని ఇంకొక్కొక్కటిగా మీతో చూపిస్తాను. ఇంకా చాలా రోజులకు వస్తాం కాబట్టి ఇంకా చాలా వస్తువులు పంపిస్తూ ఉంటారు. ఇంకొకేసారి ఇలా తెచ్చుకుంటాం చాలా రోజులకు సరిపడా. ఇవైతే ఎండు రొయ్యలు అండి. ఇక్కడైతే ఎండు రొయ్యలు దొరకవు కాబట్టి ఊరి నుండే తీసుకొచ్చుకుంటాము. ఇంకా పసుపు మా అత్తమ్మ పంపించింది. ఇంకా కందిపప్పు, ఇంకా ఇక్కడ కొన్ని మొక్కలు, ఇంకా చిక్కుళ్ళు అన్నట్టు. ఇది ఇంకో పప్పు, 2 రకాల పప్పులు. అంటే మా అమ్మ కొన్ని పంపించింది, మా అత్తమ్మ కొన్ని పంపించింది. ఇంకా ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా. ఇక్కడైతే ఇడ్లీ రవ్వ అస్సలు దొరకదు. ఇటు సైడ్ పిండి అంటే బియ్యంతో చేస్తారు. అవి ఎందుకో మాకు నచ్చదు కాబట్టి ఇంటి నుండి తెచ్చుకుంటాము. ఇంకా ఇందులో అయితే కందులు ఉన్నాయి. కందులు, పసుపు, ఇడ్లీ రవ్వ చెప్పాను కదా. తర్వాత మా అమ్మ అయితే కొన్ని వెల్లుల్లిపాయలు పంపించింది. ఇంకా సపోటాలు, జామకాయలు అన్నీ పంపించింది. ఇందులో కూడా కొన్ని కందులే ఉన్నాయి. ఇదైతే ఉప్పు అండి. ఇక్కడైతే కల్లుప్పు అస్సలు దొరకదు కాబట్టి ఒక కల్లుప్పు ప్యాకెట్ తీసుకొచ్చారు మా ఆయన షాప్ నుండి. ఇంకా ఇది చింతపండు. ఇక్కడ చింతపండు దొరుకుతుంది కానీ నల్లగా దొరుకుతుంది. అది కూడా కందులు, కొన్ని ఉలవలు అన్నీ పంపించారు. ఇంకా ఇది సూట్ కేసులో వస్తువులు, కారపొడి. ఇందులో కూడా బాటిల్స్ ఉన్నాయి చూడండి, వాటర్ బాటిల్స్. ఇంకా ఇందులో చింతపండు, ఇంకా కొన్ని చింతపండ్లు రెండిట్లలో సర్దుకొని తీసుకొచ్చారు మా ఆయన. ఇంకా ఎండు చేపలు, ఇందులో కూడా ఎండు చేపలు ఉన్నాయి. ఇంకా జొన్నలు అండి. ఇక్కడైతే జొన్నలు అస్సలు దొరకవు కాబట్టి ఊరి నుండి తెచ్చుకుంటాము. ఇంకా ఇందులో కూడా కొన్ని అరటికాయలు. ఇవన్నీ అయితే మా అమ్మ మా అత్తమ్మ పంపించారు. ఇంకొన్ని జామకాయలండి. హాయ్ అండి, మా అన్నయ్య నా కోసం ఇన్ని స్నాక్స్ తెచ్చినాడు. ఇవన్నీ నాకు మా అన్నయ్యకి చాలా ఇష్టం. అన్నయ్య 1 year తర్వాత వచ్చినాడు కాబట్టి నా కోసం ఇవన్నీ తీసుకొచ్చినాడు. థ్యాంక్ యూ అన్నయ్య. ఇంకా 1 year తర్వాత వచ్చాడు కదా, ఇలాగే ఉంటుంది ప్రేమ. ఎప్పుడు కలిసి ఉన్నప్పుడేమో కట్టుకుంటారు, కొంచెం దూరం నుండి వచ్చిన తర్వాత అయితే ప్రేమగా ఉంటారు. అందరి ఇంట్లో అంతే కదా, మీ ఇంట్లోనూ అంతేనా? కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇదండి వీడియో. మీకు కనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.